కుసుమహర 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 విమలామా విరచిత ప్రభుహరనాథ అష్టోత్తర శతనామావళి 108 పూజా పుష్పాలు. ఈ 108 పూజా పుష్పాలను మనము ప్రతిరోజు ఒక్కొక్క పూజా పుష్పమైన ఒక్కొక్క నామావళికి భాష్యాన్ని చెప్పుకుంటూ అందులో మన హరనాథ ప్రభుని ప్రేమ ఎలా దాగి ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. దీనదయాళు శ్రీహరనాథ అంటే దీనుల ఎడ దయను కలిగిన ప్రభు. సాధారణంగా దీనుల ఎడ దయ కలగడము అని అంటే అసలు ఆ దీనులంటే ఎవరు, ప్రభుని దయ వారి పట్ల ఎలా ఉంటుంది అన్న సందేహం మనకు వస్తుంది. మరి ప్రభువేమో దీనదయాళుడు, మనమెవరివి? మనము ఆయన యొక్క దయను పొందేందుకు వచ్చిన దీనాతి దీనులము. దీనులంటే ఎవరు అనంటే మనమే అని అంటున్నాం. అంటే ఎలాంటి దీనత్వము ఉంది మనలో అని తెలుసుకోవాలి కదా. అంటే ఆ దీనత్వం మనలో ఉంది అన్న విషయం కూడా మనము గుర్తించలేకపోయేంతగా ఈ మాయా అంధకారంలో పడిపోయి ఉన్నాము. మాయ అంటే ఈ ప్రపంచం అండి. ఈ ప్రపంచములోని భోగ విలాసాల పట్లనే మన మనసుని పూర్తిగా ఉంచేసి అసలు మనం వచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోయి ఉంటున్నాం. కాబట్టే మనం దీనులమే అని చెప్పేసి ప్రభు అంటున్నారు. ఎందుకంటే దీనులంటే ఏ దిక్కు తెలియని వారిని దీనులు అని అంటారంట. మరి నిజంగా వాస్తవంగా మనకు దిక్కు తెలియకే మనం ఈ ప్రపంచమే సత్యం అనేసని ఉంటున్నాము. చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేస్తున్న కార్యకలాపాలని మనం గమనించుకుంటే మనకే అర్థమవుతుంది. ఏంటి, ఉదయం లేసామా, అయ్యో నాకు ఇంత సంసారం ఉంది కదా, నా బిడ్డలకి చదువు బాగా చెప్పించాలి, నా బిడ్డలకి అడిగినవన్నీ తీయించాలి, నా భార్య కోరిన మేర అన్నీ కొనివ్వాలి, నా భర్తకి అనుకూలంగా నేను నడుచుకోవాలి. ఇలానే ఒక భార్య, భర్త, పిల్లలు, ఈ ప్రేమ ఇదంతా కూడా కొంత స్వార్థానికి లోనయ్యి ఈ స్వార్థంతో కూడి ఉన్న భావనలతోనే ఈ ప్రపంచంలో నా వాళ్ళు అన్న భావనతోనే తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. అంతేకాని అసలు మనము కరెక్ట్గా ఏ దిక్కుకి పోవాలి అంటే, దిక్కు అని అంటే ఇక్కడ ఏ వైపుకి మన మనసుని ఉంచాలి, ప్రయాణం చేయించాలి మన మనసుని అన్న సంగతి అర్థం కాకుండా ఉంది. వాస్తవానికి ఇది తెలియాలి అని అంటే అసలు మనం ఎవరిమి అన్న విషయం మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఈ సంసార సాగరంలోనే మనం ఉంటూ, ఈ సంసారాన్ని సాగరంతోనే మనం పోల్చుకుంటూ కూడా ఈ సాగరం అనే ఈ సముద్రంలో ఎలా ప్రయాణం చేయాలో తెలియక కూడా తోటి ప్రయాణికులని చూసుకుంటూ అలానే మనం వాతలు పెట్టుకుంటూ పోతూ ఉన్నాము. అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఏమైంది, సాగరం యొక్క ఒడ్డు మనకు తెలియట్లా. అంటే ఆ సముద్రంలో లోతుని అవగాహన చేసుకోలేము, సముద్రం యొక్క ఒడ్డు ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే ఈ తోటి ప్రయాణికులు అంటే మన తోటి సంసారం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా పోతున్నారు, ఇదే దృష్టితో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ దోవన పోతున్నారో ఆ దోవనే మనం కూడా ప్రయాణం సాగిస్తూ ఉంటాం. కాబట్టి మనకు సరి అయిన త్రోవ అనేది తెలియదు. కాబట్టి ఆ దిక్కు తెలియని వారం కాబట్టి మనం దీనులము అనేసని ప్రభు అనడం జరిగింది. నిజమే. ఎందుకంటే మనము మన ప్రభుని వద్ద నుండి ఈ దేహాన్ని తీసుకొని వస్తున్న సమయంలో
ప్రభువుకు ఒక మాట ఇచ్చేసి వచ్చున్నాము. ఏంటి? తండ్రి, ఏ రోజుకైనా తిరిగి మరలా నీ వద్దకు వచ్చి చేరుతాము అనేసి. కానీ ఇదంతా కూడా ఈ మాయలోకి వచ్చిన మాయలోకి వచ్చిన తక్షణమే మర్చిపోయినాము. కాబట్టి దిక్కులేని వారం అయిపోయినాము. మరి మన ప్రభువు చూడండి, ఆ రోజు ఫలానా సమయంలో ఈ జీవి నాకు ఈ మాట ఇచ్చింది, తిరిగి ఈ రకంగా జీవితాన్ని నడుపుతూ ఉన్నది. కాబట్టి ఈ జీవునిని ఉద్ధరించాలి నేను అన్న ప్రేమ భావనతో మన ప్రభువు ఎంతో 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 ప్రేమతో మనకు అపారమైన దయని అనుగ్రహించాడు. ఏంటా దయ? ఎలా వస్తుందా దయ అంటే, కేవలం కుసుమహర అనే నామాన్ని, పంచాక్షరి నామాన్ని మనకిచ్చి ఎలా ఇస్తున్నాడు? దిక్కులేని వారమైపోతామే. మనకెలా తెలుస్తుంది అంటే, ఆయన ఎంచుకున్న భక్తుల ద్వారా వాళ్ళని మనకు గురువులుగా అందించి మనకు ఆ నామాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ విధంగా భక్త పరంపర అనేది మన ప్రభుని ఘట్టంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ భక్తుల పరంపరలో నుండి మనము ఈ నామాన్ని అందుకున్నప్పుడు, ఈ నామాన్ని చేస్తే అప్పుడు మనము ఏ దిక్కుకి వెళ్ళాలి అన్నది ఆలోచన వస్తుంది. ఏ దిక్కు వెళ్ళాలి అని అంటే, స్వామి దిక్కుగా మనం పురోగమించాలి. మన హరప్రేముని వైపుగా ప్రయాణం చెయ్యాలి. మరి అలా మనం ప్రయాణం చెయ్యాలంటే మనలో ఫస్ట్ మనం నామం చెయ్యాలి అనే ఒక శ్రద్ధ కలగాలి. కరెక్టే. కానీ ఆ నామం చేసేటప్పుడు, నామం చేస్తూ కూడా మనము దీనులమి అన్న విషయాన్ని సదా జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. అంటే ప్రతి నిత్యం నాకు ఏ దిక్కు వెళ్ళాలో నాకు తెలియట్లేదు తండ్రి, కాబట్టి ఈరోజు ఉదయం నీ యొక్క ఆజ్ఞతో నీవు నన్ను లేపినావు అనంటే, నీవు ఇక్కడ నాకు ఇచ్చిన కార్యక్రమాలని నీ ఆజ్ఞతోనే నిర్వహించుకునేలా, నీ నామాన్ని ఒక ఆసరాగా చేసుకొని నేను ఈ జీవన ప్రయాణాన్ని సాగించేలా నన్ను అనుక్షణము కాపాడుతూ నా యందే ఉండి నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు ప్రభుని యొక్క పాదాల మీద మన పాదాలను ఉంచి మనము అడుగులు వేసుకుంటూ నడవగలుగుతాము. అలా మనలో ఉండే దీనత్వాన్ని మనము గుర్తించి, అరెరెరే, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని జన్మల నుంచి నా ప్రయాణం ఎటు వెళ్ళాలో తెలియక ఎంత శాంతిని పొందాను, ఎంత ఆరాటం పొందాను, ఈ రకంగా ఎంతటి ఆవేదన చెందుతున్నాను కదా అని ప్రతి నిత్యం కూడా, ప్రతి ఒక్కరు కూడా కాసేపు ఆ ఆవేదన చెందగలిగితే ప్రభువు చూపిస్తున్న ఆ ప్రేమను మనము కూడా గుర్తించి ప్రభు దయను అమాంతం మనం సొంతం చేసుకునేటంతగా మనలో ఒక జిజ్ఞాస అనేది బయలుదేరి, ఆ ఆర్తితత్వంతో మన ప్రభు నామాన్ని స్మరిస్తూ జపిస్తూ ఆ విధంగా దీనదయాళు ఓ శ్రీహరనాథ అని అంటూ ఎంతో ప్రేమగా మన తండ్రి హరప్రభుని పాద సన్నిధికి వెళ్ళేందుకు సంసిద్ధులమవుతాము. జై కుస్మహర.